కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలన్నీ ఈ ఈ ఎత్తి చూపే కార్యక్రమమే వెన్నుపోటు దినం. రేపు 4వ తారీఖునైతే వైఎస్ఆర్సీపీ అట్టహాసంగా ప్రారంభిస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అలాగే జిల్లా అధ్యక్షులు కేకే రాజు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ వెన్నుపోటు దినం కోసం ఏం చెప్తారు? రేపు 4వ తారీఖున ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎన్నికల సమయంలో ప్రజలు మాకు అవకాశం కల్పిస్తే మీకు ఈ విధంగా లబ్ధి చేకూరుస్తాను ఒక మేనిఫెస్టోను రూపొందించడం జరుగుతుంది. ఈరోజు 2024 ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో ఈరోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని కూటమికి సంబంధించిన బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక మేనిఫెస్టోను రూపొందించడం జరిగింది. అందులో సూపర్ 6 అని, సూపర్ 7 అని సుమారు 143 హామీలు ఇవ్వడం జరిగింది ప్రజలకు సంబంధించి. ఎన్నికల్లో ప్రజలందరూ కూడా నమ్మి ఓట్లు వేసి ఆ కూటమిని గెలిపించిన తర్వాత ఈరోజు అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం సంవత్సరం కావస్తుంది. ఈ సంవత్సర కాలంలోని కూడా ఏ రోజు కూడా ప్రజలకు ఇచ్చిన హామీల గురించి కానీ, ప్రజల కష్టాల గురించి కానీ, పేదవాడి విద్య గురించి కానీ, పేదవాడి వైద్యం గురించి కానీ, నిరుద్యోగ యువతులకు ఉపాధి గురించి కానీ, రైతు సంక్షేమం గురించి కానీ, మహిళల భద్రత గురించి కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించిన పాపాన పోలేదు. ఎందుకంటే కనీసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయ్యో ఈ హామీలు ఇచ్చాం, వీటిని ఏదో రకంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన కూడా చేసిన సందర్భాలు కూడా ఈరోజు మనకు కనిపించట్లేదు. ఎంతసేపు కూడా అమరావతి పేరుతో ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ కూడా మభ్యపెడతా ఉన్నారు. అమరావతి సంపద సృష్టిస్తామని. కానీ ఈరోజు సంవత్సర కాలంలో 2024లో వేయాల్సిన అమ్మఒడి కానీ, 2025లో కూడా ఈరోజు స్కూల్స్ ఓపెన్ అవుతున్న వేయాల్సిన అమ్మఒడికి సంబంధించి కానీ, అదేవిధంగా విద్యాకానుకు సంబంధించి కానీ, విద్యా దీవెనకి సంబంధించి కానీ పశ్చాత్తాపం లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణి, ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ప్రజల తరపున ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో, ప్రజల కష్టాలు ఏదైతే ఉన్నాయో, ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో, ప్రజలకు ఏ పథకాలు అమలవ్వట్లేదో వాటన్నిటిపైన కూడా ప్రజల పక్షాన రేపు జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా ప్రజల తరపున విజ్ఞప్తులు ఇవ్వడం జరుగుతుంది. సంబంధిత ఆర్డీఓలు కానీ అధికారులకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు విశాఖపట్నం జిల్లాకి సంబంధించి కూడా 6 నియోజకవర్గాలకు 3 నియోజకవర్గ భీమిలి, గాజువాక, వెస్ట్ కాన్స్టిట్యున్సీలు వారి ప్రాంతాల్లో చేసుకుంటారు. ఈస్ట్, సౌత్, నార్త్ కాన్స్టిట్యున్సీలకు సంబంధించి జిల్లా పరిషత్ జంక్షన్ నుంచి కలెక్టరేట్కి వెళ్తడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు 2019 నుంచి 2024 వరకు కూడా అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి మాటని కూడా పవిత్రంగా భావించి, మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఖురాన్గా భావించి ఆయన ఇచ్చిన ప్రతి మాటని కూడా సంవత్సర కాలంలోపే ఆ రోజు నెరవేర్చుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆయన తీసుకొచ్చిన సంవత్సరాలు కానీ తద్వారా పేదవాడి ఎన్నో లక్షలాది కోట్లాది పేద కుటుంబాల్లో వెలుగులు నింపడం జరిగింది. దాన్ని ఈరోజు విద్యా వ్యవస్థని, ముఖ్యంగా వైద్య రంగాన్ని కూడా నిర్వీర్యం చేసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని ప్రజలందరూ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రతిపాదించి ఉత్తరాంధ్ర ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి అడుగులు వేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర ప్రాంతం పైన, విశాఖపట్నం పైన సవితి ప్రేమ చూపిస్తూ ఇక్కడికి వచ్చిన పారిశ్రామికవేత్తలను కూడా అమరావతికి రమ్మని ఆయన అక్కడ అటువైపు డైవర్ట్ చేస్తూ ఏదో అమరావతిని ఆయన దత్తత తీసుకున్నట్టు అమరావతి మీద ఉన్న ప్రేమతో ఈ ప్రాంతాన్ని పైన వివక్ష చూపిస్తున్నారు. దాన్ని కూడా విశాఖపట్నం ఉన్న ప్రజలందరూ కూడా కలిసి రేపు జూన్ 4వ తారీఖున పెద్ద ఎత్తున శాంతియుతంగా ప్రజాగలాన్ని అధికారులకి, ప్రభుత్వానికి వినిపించబోతా ఉన్నారు. స్వయాన జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా కడపలో మహానాడు సక్సెస్ అయ్యి చాలా మంది వచ్చారు, అనేక మంది లక్షల మంది వచ్చారని చెప్తున్న టీడీపీ నేపథ్యంలో ఏం చెప్తారు మీరు? ఈరోజు అదంతా కూడా డప్పు కొట్టున్న సందంగా భజన మహానాడు కింద ఉంది. మహానాడు, మాయనాడు అది ఒక భజన బృందంలో కొంతమంది వ్యక్తులను పెట్టుకుని ఏం ఘన సాధించారు మీరు ఈ 12 నెలల కాలంలో? ఈరోజు మీరు ఏదైనా ఈ గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ ప్రజలు ఇంటి వద్దకు వెళ్ళి, గడప వద్దకు వెళ్ళి మేము ఈ మంచి చేసామని చెప్పగలిగే పరిస్థితులు మీరున్నారా? కేవలం ఏదో లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారిని హైలైట్ చేయడం కోసమే మహానాడు పెట్టుకోవడం జరిగింది. మహానాడు అనేది కేవలం ఒక ధన ప్రవాహంతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అక్కడ ప్రభుత్వ అధికారులని కూడా ఉపయోగించి మహానాడిని వాళ్ళు జరుపుకోవడం. ముఖ్యంగా మహానాడులో ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ, ఈ రాష్ట్ర పేద ప్రజలకు వాళ్ళు చేయబోయే మేలు గురించి కానీ ఎక్కడ కూడా చర్చించిన పాపాలను పోలేదు. ఎంతసేపు లోకేష్ గురించో, చంద్రబాబు నాయుడు గురించో చెప్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా అన్నీ గమనిస్తూ ఉన్నారు. మేము ఒకటే రిమైండ్ చేస్తున్నాం తెలుగుదేశం నాయకుల్ని, మీరు రండి, మేము వస్తాం. మేము గతంలో గడప గడపగానే ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి వారి యోగక్షేమాలు తెలుసుకుని సమస్యలు పరిష్కరించే కార్యక్రమం చేశాం. ఈరోజు మీకు ఆ ధైర్యం కానీ, ఆ సాహసం కానీ మీరు చేయగలరా? ఈరోజు ఏదైతే మీరు ఓట్లు అడిగినప్పుడు ఇంటింటికి వెళ్ళారో అదే ఇంటికి
ఈరోజు ఏమ్మా మీ కష్టం ఏంటని అడిగే పరిస్థితిలో ఆ ధైర్యం కానీ సాహసం కానీ చేసే పరిస్థితిలో తెలుగుదేశం నాయకులు కానీ కూటమి నాయకులు కానీ లేరు. ఏ విధంగా ఆ మహానాడిని మాయానాడుగా ఏ విధంగా భజన బృందంగా తయారై ఏ విధంగా చేశారో మనందరం కూడా చూసాం. ప్రజలందరూ కూడా అన్నీ గమనిస్తున్నారు. తప్పకుండా సరైన సమయంలో తగిన విధంగా ఈ కూటమి నాయకులకి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, మీ హయాంలో నిత్యావసర సరుకులు ఇంటింటికి వెళ్ళి రేషన్ సరుకులు రేషన్ బళ్ళు వేసుకొని చెప్పి ఇచ్చేవారు. ఇప్పుడు రేషన్ బళ్ళు అన్నీ పక్కన పెట్టి మళ్ళీ యథావిధిగా ఇదివరకు పాత రోజుల్లోనే రేషన్ డిపోలకు రమ్మని అంటున్నారు. ఏం చెప్తారు? ఈ రోజు నుంచి ఆ కార్యక్రమం కూడా మొదలైంది. ఈరోజు రేషన్ డిపోలకు సంబంధించి 1,50,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళ ఆత్మగౌరవం కోసం చాలామంది గ్రామాల్లో మహిళలు ముఖ్యంగా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉండే. వాటన్నింటినీ నివారించడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు రేషన్ బళ్ళు తీసుకురావడం జరిగింది. కేవలం ఆ రేషన్ బళ్ళు తిరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు ప్రజలకు కనపడుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు ఎక్కడ కూడా ప్రజల్లో చర్చించుకోకూడదు, ప్రజలకు మరొకసారి గుర్తు చేసుకోకూడదు ఉద్దేశంతోనే రాజకీయ కోణంలో కుట్ర కోణంలో ఆ రేషన్ బళ్ళు రద్దు చేశారు. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. తప్పకుండా వారందరూ కూడా తగిన గుణపాఠం చెప్తారు. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ కూటమి ప్రభుత్వం వాగ్దానాలన్నీ నెరవేర్చకుండానే మంచి పరిపాలన సాగిస్తున్నామని చెప్పి నేపథ్యంలో అయితే వైఎస్ఆర్సీపీ రేపు 4వ తారీఖు నుంచి అయితే ఈ వెన్నుపోటు దినం కార్యక్రమంలో మొత్తం ప్రజల తరపు నుంచి అన్ని ఈ అర్జీలు కూడా దగ్గరలో ఉన్న ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ అయితే ఇచ్చే కార్యక్రమం అయితే చేపడుతున్నాం. అయితే ప్రధానంగా ప్రజల తరపున మేము పోరాటం చేస్తాం ఈ వెన్నుపోటు దినం కార్యక్రమం పేరు చెప్పి అని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు కానీ అలాగే జిల్లా అధ్యక్షుడు కేకే రాజు గారు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ, విశాఖ వైసీపీ కార్యాలయం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.